7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని, విద్యుత్, శాంతి భద్రతలు, మద్యం, పర్యావరణం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించాం. రానున్న రోజుల్లో కూడా క్షేత్రస్థాయిలో వీటిపై చర్చిస్తాం. ఇసుక దోపిడీ ఎలా జరిగింది, మద్యం పాలసీ ద్వారా ఎలా దోచుకున్నారో ప్రజలకు వివరిస్తాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. అందుకే నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించాం. అక్రమార్కుల్ని శిక్షించి తీరుతాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాదికి రాజధానికి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించింది. పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చింది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో నోడ్డులకు, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీ ఇచ్చింది. ఏపీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పని దినాలు 15 కోట్ల నుండి 22 కోట్లకు పెంచాలని ఇచ్చిన ప్రతిపాదనపై కేంద్రం ఆమోదించింది. ఈ నిర్ణయంతో 53 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్లు కేటాయించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రంతో చర్చించి ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ పవర్ చేయడానికి కేంద్రం వికసిత్ భారత్ 2024 విజన్ ని రూపకల్పన చేస్తుంది.